నేను మా తోటలకు పని చేసేయడానికి వచ్చిన వాళ్ళని అడిగిన, ఈ చెట్టును మీరు ఏమంటారు, ఈ మొక్కను మీరు ఏమంటారు అంటే, గిదా వాసనలం కదా పాడుగానే, ఇది బాగా మొలుతుంది తోటలల్లా, పీకి పీకి పానం పోతుంది అని అంటారు. చూడండి ఇట్లుంటుంది గింజ. ఇవి ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా మనకి? గుర్తుంది కదా, బియ్యంలా కనిపిస్తాయి, బియ్యంలో వస్తాయి ఇవి. అంటే బియ్యంలో ఎవరు వేయరు వాటిని, అంటే పొలాల గట్ల మీద ఈ మొక్కలు ఉంటాయి అన్నమాట. అవి వడ్లు హార్వెస్ట్ చేసేటప్పుడు వరి కోసే మిషన్లా ఈ మొక్కల ఈ కాయలు కూడా అందులో పడతాయి. పడి వడ్ల ద్వారా మన మిల్లులోకి పోయి బియ్యంలో కూడా వస్తాయి అన్నమాట. వడ్లలో ఇసుక ఉంటే ఆ ఇసుక వెళ్ళిపోతుంది జాలి కిందికి, కానీ ఇవి మాత్రం పోవు, అట్లనే ఉంటాయి. ఈ మహాబీర విత్తనాలు ఇవి, వీటిని మహాబీర విత్తనాలు అంటారు. వందలకు వందలు పెట్టి కొనుకొచ్చుకుంటాం అసలు, కానీ ఇవి మన చుట్టే ఉంటాయి అన్న విషయం మనకు తెలియదు. చూడండి ఈ మొక్క ఇట్లుంటుంది, ఆకులు ఇట్లా కొంచెం రఫ్గా ఉంటాయి, దానికి కాయలు ఇట్లా గుత్తులు గుత్తులు లాగా ఉంటాయి, గ్లాస్ లాగా ఉంటాయి ఆ కాయలు. ఆ గ్లాస్ లోపల ఆ గింజలు ఉంటాయి. ప్రకృతి ఎంత గొప్పదంటే చూసారా, ఆ గింజలు పడిపోకుండా ఆ గ్లాస్ లోపల దాచుకుంటుంది ఆ మొక్క. నిజంగా చాలా గ్రేట్. ఈ మొక్క పేరే మహాబీర మొక్క అంటారు. ఇవే మహాబీర సీడ్స్. ఈ మహాబీర సీడ్స్ వందలు వందలు పెట్టి కొనుకొచ్చుకుంటాము. నీళ్ళల్లో వేసుకొని నానబెట్టినట్టయితే మస్తు జిగురు వస్తుంది, గుజ్జు మంచిగా వస్తుంది. ఆ గుజ్జు మన బోన్స్కి బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు. బొక్కలల్లో గుజ్జు తగ్గింది అంటారు కదా, ఆ గుజ్జును ఈ గింజలు పెంచుతాయి అన్నమాట. నీళ్ళల్లో వేసుకుని, రాత్రి నీళ్ళల్లో వేసుకుని తెల్లారి తాగినట్టయితే చాలా మంచిది. ఈ మొక్కలు అయితే మన ఇంటి చుట్టూరంగా ఉంటాయి, కానీ మనం గుర్తించం.